దేశంలోనే తొలిసారిగా ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి విడతలో దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లోని 161 సేవలను పౌరులకు అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం చంద్రబాబు తెలియజేశారు. దీని ద్వారా పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్లోనే ప్రభుత్వ సేవలు పొందుతారని ముఖ్యమంత్రి వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మనీషా. ఇవాళ ఉండవల్లిలోని సీఎం నివాసంలో ప్రజావేదిక వద్ద వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని కూడా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించబోతున్నారు. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ని కూటమి సర్కార్ ప్రజలకు పరిచయం చేయబోతుంది. దీని ద్వారా అంటే ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వివిధ కార్యాలయాల చుట్టూ తమకు కావాల్సిన సర్టిఫికేట్ల కోసం కావచ్చు, ఇతర అంశాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగకుండా వాళ్ళే నేరుగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు, సర్టిఫికేట్లు కావచ్చు, దేవాలయాల గదుల బుకింగ్ కావచ్చు, ఇలా ఆర్టీసీ సేవలు కావచ్చు, రెవెన్యూ సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ చేతిలో ఉండే మొబైల్ ద్వారా కూడా వాట్సాప్ ద్వారా కూడా దాదాపు 161 సేవల్ని కూడా వాట్సాప్ ద్వారా కూడా అందించే విధంగా ప్రభుత్వం మొత్తం సర్వం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమాన్ని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన చేతుల మీద కూడా ప్రారంభించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి కూడా వాట్సాప్ గవర్నెన్స్ సేవల నుంచి అందుబాటులోకి తేనుంది. దేశంలోని తొలిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని కూటమి సర్కార్ అందుబాటులోకి తేబోతుంది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు మరింత సులువుగా ప్రజలకు అందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తొలి విడతగా దాదాపు 161 సేవలను కూడా ఈ వాట్సాప్ ద్వారా అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. నారా లోకేష్ చేతుల మీద ఈ కార్యక్రమాన్ని మరి కాసేపట్లో కూడా ప్రారంభించబోతున్నారు మనీషా. థ్యాంక్ యూ శ్రీనివాస్.